హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. మస్క్ మెలోన్స్‌తో ఐస్ క్రీమ్స్‌ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి. ఈ సమ్మర్‌లో ఐస్ క్రీమ్‌ని బయట కొనుక్కోకుండా ఈ విధంగా ఇంట్లోనే చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. దీనిని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సాఫ్ట్‌గా, క్రీమీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రండి మరి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 250 ఎంఎల్ వరకి పాలు వేసుకోండి. ఇవి నేను ఆల్రెడీ కాచి చల్లార్చినవేనండి. అందుకే మీగడ వచ్చింది. మీగడతో సహా తీసుకున్నాను. అవి మరుగుతూ ఉంటాయి. మరొక పక్కన ఒక బౌల్‌లోకి కొన్ని పాలు తీసుకొని 1 టీ స్పూన్ వరకి కార్న్ ఫ్లోర్‌ని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. పాలు ఆల్రెడీ మరిగించినవే కాబట్టి ఒక్కసారి ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోండి. ఈ విధంగా చిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోండి. పాలు చల్లారిన తర్వాత ఒక మస్క్ మెలోన్ నుంచి తీసిన మస్క్ మెలోన్ పీసెస్‌ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఇందులోనే 3 టీ స్పూన్ల దాకా చక్కెర వేసుకోండి. దీనిని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చల్లార పెట్టుకున్నటువంటి పాలని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇందులోకే ఒక చిన్న మిల్క్ పౌడర్ ప్యాకెట్‌ని పూర్తిగా వేసుకోండి. అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకి వేసుకోండి. ఇదంతా ఒకసారి చక్కగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసుకోండి. ఇది ఇంట్లో పాల నుంచి తీసిన మీగడేనండి. ఒక గరిటె వరకి వేస్తున్నాను. పాల మీగడ మనం ఇందాక మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవద్దండి. ఎందుకంటే అందులోంచి వెన్న బయటకొస్తుంది. అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్‌కి పాల మీగడ వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మిక్సీ ఆఫ్ చేసుకున్నారు అంటే మన ఐస్ క్రీమ్ మిక్చర్ రెడీ అయిపోతుంది. దీనిని ఇప్పుడు మస్క్ మెలోన్‌లోకే తీసుకుంటున్నానండి నేను. అలాగే ఒక బాక్స్‌లోకి కూడా తీసుకొని క్యాప్ పెట్టేసుకొని 8 అవర్స్ కానీ లేదంటే ఓవర్ నైట్ కానీ ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నారు అంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అంతే అండి. కర్బూజాతో మన యమ్మీ అయిన కూల్‌గా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మస్క్ మెలన్‌లో వేసిన ఐస్ క్రీమ్‌ని మాత్రం పిల్లలు వెరైటీగా ఉందని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. బాక్స్‌లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ కూడా చూస్తున్నారు కదా! ఎంత యమ్మీగా వచ్చిందో. చాలా చాలా బావుందండి టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.